హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్నెస్ అనేటువంటి ప్లాట్ఫాము ఇవన్నీ దీని గురించి నేను ఇంతకుముందే చాలా వీడియోస్లో చెప్పాను. ఏమని చెప్పాను? ఏమయ్యా, మీరు ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ అనేటువంటి దాంట్లో చాలా ప్రాబ్లమాటిక్ సిస్టమ్స్ అనేటువంటివి ఉన్నాయి అని చెప్పాను. అలాగే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ చేసేటువంటి ఈ యొక్క ట్రేడింగ్లో ఎక్స్నెస్ తోడు ఏదో ఒక సమయంలో అదును చూసి దెబ్బేస్తాడా అని చెప్పాను. వీటన్నిటినీ టెక్నికల్ గ్లిచ్ అని అనుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎక్స్నెస్లో ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క కొంత అందరినీ మంచివాళ్ళు ఉన్నారు కాపీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, కొంతమంది వెధవల గురించి చెప్తున్నాను అనమాట. వీళ్ళ దాంట్లోకి వెళ్ళేసి కాపీ ట్రేడింగ్ కనుక మీరు కనుక చేసేటట్టయితే ఇండియాలో పూర్తిగా నిషేధించబడినది. అందుకనే మీరు గమనించారా, ఈ మధ్య కాలంలో యూపీఐ పేమెంట్స్ ఆపేశాడు. మళ్ళా తర్వాత పాత వాళ్ళకి యాక్సెస్ ఎందుకు ఇచ్చారు? కొంత పీరియడ్ ఆఫ్ టైము యాక్సెస్ చేయాలి కాబట్టి, వాళ్ళ మనీని విత్డ్రాస్ డిపాజిట్స్ జరగాలి కాబట్టి. అలాగే ఇప్పుడు అసలు రిజిస్ట్రేషన్స్ ఆపేశాడు. కొంతమంది ప్రబుద్ధులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం, లైఫ్ లాంగ్ బిజినెస్లు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఏమంటారంటే, మీరు బాగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి, యాప్ని డెవలప్ అయ్యేటువంటి కోణంలో భారతదేశంలో విపరీతంగా విస్తరించడానికి ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నారు. బైనాన్స్ అనేటువంటిది ఎక్స్నెస్ కంటే చాలా పెద్ద ప్లాట్ఫామ్. అటువంటి ప్లాట్ఫామే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని బతికి బట్టగట్టి ఈ మధ్య కాలంలో ఇదైతే వాళ్ళ మీద కూడా పెనాల్టీ అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్ ఫెమా వేసింది. అయితే ఈ గ్రే ఏరియాలో ఉండటం వలన వీళ్ళని కొంతవరకు రిజిస్ట్రేషన్స్తో ఆపేసింది. మెల్లమెల్లగా వీళ్ళని పూర్తి స్థాయిలో బ్యాన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు రేపు గనక ఎల్లుండో ఇప్పుడు మీరేం చేస్తున్నారు, రోజుకి అంటే దాదాపుగా 1,00,000-2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి కొంతమంది బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వాళ్ళు, అంటే ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే కల్పితమైనటువంటి పాత్ర, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వాళ్ళు 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. మీరు కనుక ఇప్పుడే ఆల్రెడీ ఈ కాపీ ట్రేడింగ్ లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో వెళ్ళి మీ మూతులు కాలినాయి, కాళ్ళకి మడాలు ఇరిగినాయి, అంటే డబ్బుని విపరీతంగా పోగొట్టుకున్నారు. కొంతమంది జీవితాలు రోడ్డును పడ్డాయి. మళ్ళీ వీడి మాటలు వినేసేసి పాతాలు కూడా రాండి మీకేం కాదు అని చెప్పేసి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఈజీగా డబ్బులు వస్తాయి అంటే ఎంత ఆశ చాలామందికి. సో మీరు 10,000 కంటే ఎక్కువ కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే రేపు ఎప్పుడైనా సరే ఈ ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ పూర్తిగా ఆపారనుకోండి, పేమెంట్స్ అన్నీ ఆపేశారనుకోండి, మీరేం చేయగలుగుతారు? కాబట్టి ఏం చేయలేరు. ఆ డబ్బు మొత్తం కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ లీగాలిటీ లేనటువంటి ప్లాట్ఫామ్స్లో మనం ఎప్పుడైనా సరే ఒక 10,000 కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవద్దు. అంతకంటే ఎక్కువగా కనుక చేస్తే మీకు చాలా అంటే చాలా పెద్ద బొక్క వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఉన్నది పోతుంది, ఊంచుకున్నది పోతుంది అనేటువంటి సామెత ఎలా అయితే పెద్దవాళ్ళు చెప్పారో ఆ పరిస్థితికి మీరు వస్తారు. కాబట్టి ఎవడో చెప్పింది వాడి యొక్క స్వార్థం కోసం, వాడి యొక్క లబ్ధి కోసం, వాడు సంపాదించే దానికోసం మీరు బలిపొస్సులు కావద్దు. మీరు విచక్షణతో ఆలోచించండి. అసలు రిజిస్ట్రేషన్స్ ఎవడో ఆపడం, ఆ యాప్ అప్డేట్ అంటే ఇప్పుడు ఏదన్నా గ్లిచెస్ ఏమైనా వచ్చినాయా? అసలు రావు దాంట్లో. రిజిస్ట్రేషన్స్ ఏ పెద్ద కంపెనీ అయినా సరే ఏదైనా యాక్టివిటీని ఆపుతుందేమో కానీ రిజిస్ట్రేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపదు. మరి రిజిస్ట్రేషన్స్ ఆపింది అని అంటే దానికి కారణం ఏదైనా సరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం, ఎడ్యుకేషన్కో, ప్లాట్ఫామ్ రన్నింగ్ కోసం, దీనికోసం జరుగుతుంది. కానీ రిజిస్ట్రేషన్స్ కోసం ఆ యాప్ అప్డేట్ కాదు. యాప్ అప్డేటే అని అనుకుందాం. ఇప్పుడు ఏదైనా సరే మీరు ట్రేడింగ్ చేయడం ఇవన్నీ ఏమైనా ఆగినాయా? ఏం ఆగవు. సో బీ కేర్ఫుల్. మీరు ఎప్పుడైనా సరే 1,00,000-2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డట్టే లెక్క. కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లీగల్, ఫెమా నిబంధనలు ఇవన్నీ లేనటువంటి బేస్ ఉన్నటువంటి సంస్థలు. కాబట్టి మీరు 10,000తో ట్రేడ్ అనేటువంటి చేయండి. ఆ 10,000 వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాంక్ కొట్టుకోండి. ఇంకో 10,000 అక్కడే ఉంటే అట్లా ఇక్కడ 10,000ని కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయగలిగితే దాదాపు ₹1,00,00,000 అంటే 1:200 లెవరేజ్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా 20 లక్షల రూపాయల అమౌంట్తో మనం
బయింగ్ సెల్లింగ్స్ చేసుకోవచ్చు. సో పొరపాటున ఎవడో చెప్పినవి దద్దమ్మలు చెప్పినటువంటి మాటలు నమ్మి మీరు పొరపాటును కూడా 10,000 కంటే ఎక్కువ, $100 కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవద్దు. థ్యాంక్ యూ.